వాళ్ళమే కదా. ఇందులో ఒక్కొక్కరు తలాంత్ ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి వాడుకుంటాడు. నువ్వు చేయలేని అతను చేస్తున్నప్పుడు నువ్వు వెనకుండి నడిపించి చాలు. అప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నేను చేయలేను కానీ నీ కుమారుడు చేస్తున్నాడు, నేను చేయలేను నీ సేవకుడు చేస్తున్నాడు, నేను వెనకుండి ప్రార్థన చేస్తాను తండ్రి, సహకారం చేస్తాను ప్రభా, నేను సహకారిగా నిలబడతాను, అతన్ని నడిపిస్తాను, అతనికి తోడుగా ఉంటాను. అతను చేసే ప్రతి పనిలో వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి సమస్త పదార్థములన్నిటిలో భాగమియ్యబలను అని చెప్పి కింద పుట్టినట్లే ఉంటాడు తెలుసా. అతడు చేసే ప్రతి సత్కార్యంలో పాలిభాగం తీసుకోవాలి అంటాడు. సో కాబట్టి ఆ మాట అనడం చాలా సులభం. నీకు కారు అవసరమా, నీకు ఇది అవసరమా. మొన్నటిదాకా ఏమనేవారు తెలుసా, సేవకుడు కారు దిగి సభా వేదిక మీదకి వెళ్తుంటే కూడా ఒక 4 మనుషులు అవసరం అండి వీళ్ళకే అనేవారు. ఇప్పుడు అంటారా మాట? ఇప్పుడు అంటారా? అనరు. ఎందుకంటే ఆ సభా వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఉన్నవాళ్ళు అందరూ మనోళ్ళని ఎందుకు అనుకోవాలి? అంతేనా? చుట్టూతా సాతాను సంబంధులు కూడా ఉండొచ్చు. ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంతమంది. దానికి కూడా మనం ఏం చేస్తాం, తప్పు పడతాం. ఎమ్మెల్యే చుట్టూ గన్మెన్లు ఉంటారు, ఎంపీ చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఎందుకంట? థ్రెట్ ఉంది కాబట్టి. వాళ్ళు ప్రజా పాలకులు, ప్రజా సేవకులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద పడిపోకుండా. అలాగే ఈ 4 మనుషులు దేవుడు వేసిన కంచె అని అనుకుంటే మనకి ఏంటంట పైత్యం. ఇప్పుడు 4 మనుషులు చుట్టూతో ఉండో సేవకుని వేదిక దాకా తీసుకెళ్లారు అనుకుందాం. నీకు ఏందయ్యా అంత నొప్పి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అవసరమా కాదా అనేది? అవసరమే కదా కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే నువ్వు చేయలేవు నీ మీద. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మీకు, డ్రైవర్ని చంపేస్తే బస్సు అంతటిని లోయలో తోసేయచ్చు. డ్రైవర్ ఒక్కడ పోయాడు అనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు అంత ఎందుకంటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మన సంఘం దేవుని దయ వల్ల వృద్ధి పొందుతోంది, మన సంఘాలన్నీ కూడా ఫలభరితంగా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మీయ వాతావరణం, దేవుని సేవ చక్కగా జరుగుతోంది, అనేక మందికి సత్యవాక్యం ప్రకటింపబడుతోంది. చాలా సంఘాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా భావిస్తూ ఇంకా చక్కగా పరిచర్య కొరకు సంతోషిస్తూ సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ, నన్ను ఒక్కడిని లేపేశాడు అనుకోండి, రేపటి నుంచి మీరు నా స్థాయిలో పనిచేస్తారు, మీరు అందరూ కలిసి చేయలేరు కదా. మరి నన్ను ఒక్కడిని లేపేస్తే ఏంటి పరిస్థితి? అంటే దేవుడు ఒక వ్యక్తిని మాకు అప్పగించాడు, దేవుడు ఒక సేవకుని మాకు అప్పగించాడు, దేవుడు ఈ తరంలో ఒక సేవకుని, ఒక నాయకుడిని పుట్టించుకున్నాడంటే కొన్ని తలాంతులు అతనిలో ఉన్నాయి కనుకనే దేవుడు అతన్ని లేపుకున్నాడు. ఈ తలాంతు లేకపోతే దేవుడు అతన్ని లేపుకోడు. అతడు చేసే పనిలో మేము కూడా పాలిభాగం తీసుకుంటే బాగుంటుంది. దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచెకు పడి మనం ఆడకూడదు. కొన్ని సందర్భాల్లో యోబుకట అతనికిని, అతని కుటుంబమునకును, అతనికి కలిగిన సమస్తమునకు, నేను అంటాను అక్కడ అతనికి కలిగింది కాదు, దేవుడు అతనికి ఇచ్చింది అంటాను. అతనికి కలిగింది కాదు, అది ఏంటది?